గుడ్ మార్నింగ్ అండి. ఇది చక్కటి తూనీగా చూడండి. మన గ్రామాల్లో, పల్లెటూరుల్లో, ఈ పొలాల్లో, చిన్న చిన్న తోటల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తూనీగా అంటే అందరికీ తెలుసు. ఇది చూడండి, మరి చూడగానే ముచ్చటేసి చేతులతో పట్టుకుని దాన్ని గారాబం చేయాలని దాన్ని పట్టుకోవడం, హోల్డ్ చేయడం జరిగింది. అయితే దానికి ఊరకనే పట్టుకుని వదిలేయడం బాగోదని దానికి ఒక ఫ్లవర్ని ఆహారంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక వరుసగా పెళ్ళిళ్ళు ఉండడం వలన పెళ్ళిళ్ళు హాజరవ్వాలని, పెళ్ళిళ్ళలో మరి అందరిని నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఊరు రావడం జరిగింది. మా ఇంటి ముందు ఉన్నటువంటి చిన్న గార్డెన్లో ఈ తూనీ కనపడితే దాన్ని పట్టుకుని ఇలాగా నేను చేస్తున్నా. అది చూడండి, ఆ ఫ్లవర్ని చాలాసేపు నుంచి అది తింటూనే ఉంది. మీరు గమనించినట్లయితే చాలా మరి హోల్డ్ చేసి తింటుంది. ఆ రెక్క చాలా వరకు ఆ ఫ్లవర్ తాలూకా రేక్ అంతా కూడా ఆల్మోస్ట్ సగం తినేసింది. ఇక్కడ విషయం గమనించినట్లయితే దాన్ని బలంగా హోల్డ్ చేసి పెట్టుకున్నాం, దాని రెక్కలు పట్టుకున్నాం. అయినా కానీ అది ఏమాత్రం కూడా చీకు, చింత, బెంగ, అరే నన్ను ఎవరో పట్టేసుకున్నారు గట్టిగా, నేను ఎగరలేకపోతున్నాను, నాకు ఏ విధమైనటువంటి బలం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని ఏమాత్రం కూడా కృంగిపోకుండా తన బలం పొందుకోవడానికి ఆహారం ఎలా తింటుందో చూడండి. బహుశా దాని నమ్మకం ఏంటంటే, నేను ఈ ఆహారం తిని బలం తెచ్చుకుని మరి ఈ బలమైనటువంటి చేతుల నుండి నేను విడిపించుకుని నా రెక్కలతో నేను ఎగిరిపోదామనేటువంటి ఒక మరి ఆశ దానిలో కనబడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక సంకల్పం కనపడుతున్నట్టుగా అనిపిస్తోంది. చూడండి, మీరే స్వయంగా చూడండి. ఈ చిన్న తూనీగా మనకు నేర్పుతున్నటువంటి గొప్ప పాఠం ఏమిటంటే, మనం ఎలాంటి బంధకాల చేత బంధింపబడి ఉన్నా, ఎలాంటి సంఖ్యల చేత బంధింపబడి ఉన్నా, ఎంతటి బలవంతుడు మనల్ని అణిచివేయాలని చూసినా గానీ మనం బలం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనలో ఉన్నటువంటి శక్తిని కానీ, మనలో ఉన్న సామర్థ్యాన్ని కానీ ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సంకల్ప సిద్ధి మనలో బాగా పనిచేస్తున్నప్పుడు మరి ఎంతటి బలవంతుడైనా సరే మనము ఎదిరించగలం. కాబట్టి నిరాశలో కృంగిపోవద్దు. ఏదో బంధకాల్లో మనము పట్టి పీడింపబడుతున్నాం అనేటువంటి నిరుత్సాహం మనకొద్దు. బలము కలిగి ఉండండి. బలము కలిగి ఉండడానికి ఏమి చేయాలో అన్నీ చేయండి. ఈ చిన్న తూనీగా నేర్పుతున్నటువంటి ఈ చిన్న లెసన్ని ఈ ఉదయకాల సమయంలో మరి మార్నింగ్ చూడండి, చక్కటి సూర్యకిరణాలు మరి తేజరిల్లుతూ ఉన్నాయి. ఈ చక్కటి తూనీగా మనకి పాట నేర్పుతాం. కాబట్టి మనము ఎంతటి సంఖ్యల చేత హోల్డ్ చేయబడుతున్నా కానీ మరుసటి క్షణం, మరుసటి గడియ, మరుసటి రోజు, మరుసటి నెల మంది అనేటువంటి ఒక ధైర్యంతో ముందుకెళ్దాం. చూడండి, ఇప్పుడు రెక్కలు విడిచేసి జరిగింది. అయితే వెంటనే పాపము చాలాసేపు హోల్డ్ అయి ఉండడం వలన అది చూడండి ఇప్పుడు ఎగిరిపోయింది. చూడండి, మనం కూడా అంతే. ఈ సంఖ్యల్లో ఇవన్నీ కూడా మనం పట్టి ఉంచినా కానీ మన రెక్కల బలం చేత మనం ఎగరగలం. రెక్కల బలం చేత ఎంతటి గొప్ప కార్యాన్నైనా మనం చేయగలుగుతాం. సంఖ్యల్లో ఎన్నో రోజులు మనల్ని పట్టుకుని ఉండలేవు. ఎన్నో రోజులు సంఖ్యలు మనల్ని మరి అదిమి పట్టుకోలేవు. చూడండి, మనము ఈ సూర్యుని వలె ప్రకాశించగలము. ఈ సూర్యుని వలె తేజరిల్లగలం. గాడ్ బ్లెస్ యూ ఆల్.